మీకందరికీ తెలుసు 2014 ముందు ఛాయ్ రేటు రూ. 5 ఉండేది. అంటే తెలంగాణ రాకముందు కేసీఆర్ పరిపాలన రాకముందు ఛాయ్ రేటు రూ. 5 ఉండేది. ఈ పీఎం మోడీ వచ్చాక బ్లాక్ మనీ అరికట్టుదామని చెప్పి 2000 నోట్ని అతన్ని ఇంట్రొడ్యూస్ చేసిండు. మొత్తానికి బ్లాక్ మనీ అంతమైందంటే అంతం కాలేదు. అది ఫోన్పేల రూపంలో, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, బినామీ ఖాతాలో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఛాయ్ అమ్మేటోళ్ళు 2014లో రూ. 5 ఛాయని వీళ్ళని రూ. 10 ఇవ్వని ఎవడన్నాడు? అంటే ఇక్కడ మన తెలంగాణ వ్యవస్థలో రూ. 10 రేట్లో ఒక ఛాయ్ రేటు పెరిగిందంటే ఇక్కడ జరుగుతున్న క్రైమ్ కూడా రూ. 10 మించి, అంటే రూ. 5 మించి క్రైమ్ బిజినెస్ మ్యాన్లు చేస్తారు. ఎవరే బిజినెస్ మ్యాన్? గూగుల్ కంపెనీ CEO సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓనర్ అయినట్టి అతను, ఇంకా పారిశ్రామికవేత్త మైండ్ని నడిపిన గాలి జనార్దన్ గాడు, పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన IAS ఆఫీసర్ని బెదిరించిన రాజకీయ నేతలు, కోర్టులో మొత్తానికి కోర్టు అగ్రిమెంట్ని కూడా జడ్జు దాన్ని తప్పు అని చెప్పకుండా, సొసైటీలో చెప్పకుండా, న్యూస్లో చెప్పకుండా దాన్ని సపోర్ట్ చేసినట్టు కరీంనగర్ కోర్టులో ఉన్న జడ్జు, పెద్దపల్లిలో ఉన్నట్టు పోలీసులు, వీళ్ళందరూ శుక్రార్పల్లిలో ఉన్నట్టు క్రైమ్ రిపోర్ట్లలో ఉన్నట్టు నీచులు, పాపాత్ములు. 2014లో తెలంగాణ రాకముందు రూ. 5 ఉండాల్సిన ఛాయ్ రేట్ని రూ. 10 ఎందుకు పెంచాలి? అసలు రేట్లు ఎవరు పెంచమన్నారు? ఇంత పాపులేషన్ ఎట్లా పెరిగింది? అంటే దోచుకోవడం భారతదేశంలో అలవాటైంది. విజయ్ మాల్యా ఒక్కడే దోచుకున్నాడు అంటే మరి గాంధీజీ కుటుంబం ఎంతమందిని దోచుకుంది చెప్పండి? గాంధీజీని రూ. 10 నోటు అయినా కూడా చూస్తున్నాం. మరి ఆడేమన్నా సక్కమా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీజీ నిజమైన పౌరుడా? వాడు అహింస అనుకుంటే వచ్చిందా? ఎంత టైం తీసుకున్నది? ఎంతమంది ఆడవాళ్ళు స్వాతంత్రం కోసం బజార్ల బట్టలు ఇప్పి తిరిగింది? సో భారతదేశంలో ఉన్న అతి పెద్ద క్రైమ్ ఏంటంటే ఒకరిని ఒకరు ఓర్చుకోకపోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోకపోవడం, ఒకరిని అర్థం చేసుకోకపోవడం. దీనివల్ల హత్యలు, క్రైమ్లు, రాక్షసత్వం, పైశాచికత్వం ఈ ఛాయ్ రూపంలోనే మీకు అర్థమై ఉంటుంది. ఒక రూ. 5 ఛాయ రూ. 10 పెరిగిందంటే భారతదేశంలో ఆవుల సంఖ్య ఎన్ని చచ్చిపోయి ఉంటాయి, మేకల సంఖ్య ఎన్ని చచ్చిపోయి ఉంటాయి. అంటే జీవహింస చేస్తున్న ఇంతమంది వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ చచ్చిపోయి పుడుతున్నారు. ఇంత పెద్ద క్రైమ్ని సాల్వ్ చేసిన నన్ను కూడా చంపాలని చూస్తుంది ఈ సింగరేణి సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిన కొత్తగూడెం హెడ్ ఆఫీస్లో ఉన్నట్టు నర్స్. షీ ఈజ్ ఏ బిగ్ ప్రోన్ స్టార్ ఇన్ ద ఇల్లందు మైండ్లోనే మొదటి ప్రోన్ స్టార్ గర్ల్, ఫారెన్లో MSc కంప్లీట్ చేసిన, తన కుటుంబాన్ని పోషించుకుంటున్న డాక్టర్ నర్సుగా పనిచేస్తున్నట్టు ఆమెని షీలా అంటారు. షీలా అరెస్ట్ చేయాలని, నర్సుగా పనిచేసిన షీలా ఎవరైనా ఉంటే అది సింగరేణి ప్రాంతంలో ఆమెని అరెస్ట్ చేసి జైలు వేయాలని నా కోరిక. క్రైమ్కి రూ. 5 ఛాయని రూ. 10 చేసిన అతిపెద్ద క్రైమ్, ఈ జనాభాని కరోనా వైరస్ రాగా తీసుకెళ్లిన క్రైమ్. అంతటి కారణం దోచుకుందామనే ఆలోచన మొదలైన అత్యాశపరులు, పిసినారిగొట్టోళ్ళు, ఈ ఆంధ్రవాదులు, హింసావాదులు తెలంగాణలో అధికారులుగా బతకడం. సో అరెస్ట్ దెమ్ ఆల్ ఆఫ్ ద ఇండియన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మీ డిపార్ట్మెంట్కి నేను ఇదొక మనవి వేసుకుంటున్నాను. లక్కారం, గోదావరిఖని, సెన్నేరి కాలనీ, కల్వచెర్ల, జూలపల్లి, కమాన్పూర్, ఇంకా గుండారం, ఇంకా ఈ ప్రాంతమే కాకుండా రామగుండంలో ఉన్న సరౌండింగ్స్, నార్త్ మథురాలో ఉన్నట్టు యోగి బాబాగా పదవి చేస్తున్నట్టు యూపీ CM వాణ్ణి కూడా అరెస్ట్ చేయాలి. వాడు కూడా క్రైమ్లో ఇంపార్టెంట్ ఆఫ్ ద సస్పెక్టెడ్ అండ్ ద రూల్ ఆఫ్ ద నేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఆథరైజ్డ్ ఇంటెలిజెన్సీలోని క్రైమ్ని మొత్తంలో నన్ను చంపడానికి ప్లాన్ వేసిన నార్త్ ఇండియన్ అందరినీ, గోధుమ పిండి దొరకకూడదు, వాళ్ళకు రొట్టెలు కూడా దొరకదు. దిస్ ఈజ్ ద వార్నింగ్ టు ద గవర్నమెంట్.